కొన్ని సంవత్సరాలు నేను పరిచర్యలో ఉంటూ కూడా దేవునితో దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తూ దేవునితో కొట్లాడినటువంటి సమయాలు. అంటే కొంచెం వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మనం మనుషులం. మన తండ్రి ఆయనతో మనం మనకున్న డిసప్పాయింట్మెంట్స్ చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆయన అదేంటి నువ్వు భక్తి చేయట్లేదు అని మన మీద ఏదో కొరడా పట్టుకొని వచ్చేవాడు కాదు. ఆయన తండ్రి ప్రేమామయుడు, వింటాడు. సో అలాగే రీసెంట్గా కరోనా సమయంలో నేను మా అత్తగారిని కోల్పోయాను. ఆ సమయంలో అలాగే ఈ సంవత్సరంలో నాతో 20 సంవత్సరాలు నాతో పెరిగిన, సొంతంగా నేను పెంచుకున్న మా తమ్ముడు చనిపోయాడు. ఇంకొక అబ్బాయి, నాతో కలిసి తిరిగిన అబ్బాయి, అతను చనిపోయాడు. ఒకటేసారి ఇన్ని జరిగినప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. వ్యాపారంలో సొంతంగా నమ్మిన వాళ్ళు, మనం ఎవరికైతే భోజనం పెట్టి మొదటి రోజు నుంచి ఎవరినైతే మనం ఎదిగేలా చేసి ప్రభువులో కట్టి వాళ్ళని నిర్మించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసిన తర్వాత దగ్గరుండి మరి వాళ్ళు మీకు తెలియకుండా మీ వెనుక తీసే గోతులు మీరు చూసినప్పుడు తట్టుకోలేవు. అది ఐ వెంట్ త్రూ దట్. వ్యాపారంలో కానివ్వండి, స్నేహంలో కానివ్వండి, అలాగే సంఘాల్లో కానివ్వండి, చేసిన పరిచర్యల్లో కానివ్వండి, అలాంటివి నేను ఎదుర్కొన్నాను. కానీ ఒకటి నేర్చుకున్నాను, ఏంటంటే మనం ఒక స్వరంగం గుండా వెళ్ళినప్పుడు అవతల పక్క వెలుగు ఉంటుంది. స్వరంగం కొన్నిసార్లు 5 నిమిషాల్లో అయిపోతుంది, కొన్నిసార్లు 10 నిమిషాల్లో అయిపోతుంది, కొన్నిసార్లు ఒక రోజు ఉంటుంది, కానీ వెలుగు తప్పనిసరిగా ఉంటుంది.